ప్రకటన 3వ అధ్యాయము 1 నుండి 6 వరకు 5 వరకు చదువమ్మా. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడువు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. చాలమ్మా. ఇక్కడ సార్దీస్ సంఘము గురించి దేవుడు సెలవిస్తున్నాడు. 2 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ ఆ సంఘములో. దేవుడు అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు జీవిస్తున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ చచ్చిన స్థితి అంటే ఏంటి? వస్తావు గుడికి, వాక్యం వింటావు, వెళ్ళిపోతావు. ఏ మాత్రము చిగిరించడం అనేది నీ జీవితంలో లేదు. పాపాలు ఒప్పుకోవడం అనేది లేదు. వాటిల్ని సరి చేసుకోవాలనేది లేదు. ఎందుకు? ఆత్మీయంగా నువ్వు చనిపోయావు కాబట్టి నీకు ఏ స్పర్శ లేదు. కానీ వస్తావు, కూర్చుంటావు. ఎంత మంది ఉన్నారమ్మా అట్లాగా, ఎంతమంది ఉన్నారు. అలవాటు భక్తి, సంఘానికి వెళ్ళాలా, మరి ఆ సంఘంలో చందా వెయ్యాల, ప్రార్థన చెయ్యాల. ప్రార్థన ఎవరన్నా చేయండి అంటే వీళ్ళే ముందు లేస్తారు. అందరిలో లేచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. చూసారా? దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నావని చెప్తున్నావు గాని మృతుడవే. ఈ సంఘము చాలా కొండ మీద కట్టబడినటువంటి సంఘం అంట. కొండ మీద ఎంతమంది మనుషులు, సంఘము పెద్దదైపోయి, ఆ పట్టణం గురించి చెప్తున్నాను. ఆ పట్టణము ఎంతమంది చేరుకున్నారంటే ఆ కొండ మీద, ఆ కొండంతా నిండిపోయిందంట. తర్వాత పక్కన లోయ ఉందంట. ఆ లోయలో కట్టుకోవడము మొదలేశారు. అంత మంది ఉన్నారు, సంఘానికి వెళ్తున్నారు, కానీ సచ్చిన స్థితిలో ఉన్నారు. ఏమా, మన స్థితి ఎట్లుంది? మనం ఎట్లుంటున్నాము? వాక్యం విన్నప్పుడు అది మన హృదయంలోకి వెళ్తుందా? అయ్యో ప్రభువా, నిజమే, నేను ఏంటి ఇట్లా ఉండకూడదు ప్రభువా, అట్లా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన కాదు. నన్ను ఎదుగుదానిగా చెయ్యండి. నాలో ఉంటున్నటువంటి చెడుగు ఎందుకు ప్రభువా, నాలో ఇంత కోపము ఎందుకు, నేను ఇంత ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నాను ఎందుకు, ఇంకా పాత జీవితం నాలో ఉంది, ఆ సచ్చిన జీవితం ఇంకా ఉంది. ఇట్లా నువ్వు పోరాడి నువ్వు దేవుడి సన్నిధిలో గెలవాలా. నేను
మంచిగా ఉండాలి ప్రవ్వా, నేను చెడ్డగా ఉండకూడదు ప్రవ్వా. అవును, ఉండకూడదు. అదే కదా దేవుడు చెప్తుంది. మళ్ళీ నువ్వు దేవుడికి చెప్పడం ఏంటి? ఏమా, నాలో కోపం ఉండకూడదు ప్రవ్వా, నేను ఎవరితో పోట్లాడకూడదు ప్రవ్వా. అవును, అవన్నీ నిజమే. అది కాదు నీ ప్రార్థన. నేను ఎదగనటువంటి స్థితిలో ఉన్నాను, ఇంకా పోట్లాడుతానే ఉన్నాను. ఏంటి ఈ సచ్చిన స్థితిలో ఉన్నాను ప్రవ్వా అని పోరాడాల, అడగాల. పైకి మాత్రము చాలా అభివృద్ధి పొందుచున్న సంఘములాగా కనిపిస్తుంది, ఎదుగుతుంది. ఎందుకు? అక్కడ ఆ సంఘంలో ఎవరు పట్టించుకోరు, నీ గురించి ఎవరు పట్టించుకోరు. అట్లాంటి సంఘాలకి ఎంతో మంది వెళ్తారు. వాక్యం విని వేల మంది వెళ్తారు. వాక్యం వినడము, ఇంటికి వెళ్ళిపోవడము, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం. కానీ ఈ సంఘంలో కొంతమంది ఉన్నారంట. ఇంకా 3వ వచనంలో, నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుమో. ఎప్పుడో మారు మనసు పొంది పడిపోయి ఇంకా అదే కొనసాగించడం కాదు. దేవుడు చెప్తున్నాడు, మరలా తిరిగి నువ్వు మారు మనసు పొందాలా. లేనట్లయితే నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. దొంగలాగా రాబోతున్నాడని మనం వింటున్నాం కదా. వచ్చి తన బిడ్డలందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. అదే 2వ రాకడ అని మనం చెప్పుకుంటున్నాంగా. ఎత్తబడేటువంటి సంఘము. నువ్వు ఎక్కడున్నావు? ఈ సంఘములోనే కొద్ది మంది, మన చేతుల మీద ఎంచచ్చు, 10 మంది కన్నా ఎక్కువ మంది లేరంట. కొద్ది మంది మాత్రమే ఉన్నారంట. 4వ వచనము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ వస్త్రాలు కాదమ్మా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన వస్త్రాలే తెల్లగా అయిపోతాయి. మహిమ శరీరము, నీతి వస్త్రాలు దేవుడు మనకివ్వబోతున్నాడు. ఈ సంఘములో అంత లోకస్తులైనటువంటి వారు ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి కొంతమంది మంచోళ్ళు, ఆత్మలో ఎదిగేటువంటి వాళ్ళు, అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా జీవించే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారంట. వాళ్ళని దేవుడు ఏమని చెప్తున్నాడు? జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాస్తాడంట, దూతల ఎదుట వారిని ఒప్పుకుంటాడంట దేవుడు. చూసారా? ఆ సంఘము అట్లా ఉంది. నువ్వు వెళ్ళేటువంటి సంఘం ఎట్లుందమ్మా? నువ్వు వెళ్ళేటువంటి దగ్గరలోనే ఉందిలే సంఘం అని నువ్వు వెళ్తున్నావు. గుడికి వెళ్ళాలి కదా. కొంతమంది క్యాథలిక్ గుళ్ళకి వెళ్తారు. ఏంటంటే ఆ సంఘము దగ్గరలో ఉందని. విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు. విగ్రహాలు ఎన్నుంటాయి, విగ్రహారాధన ఎంత జరుగుతుంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల. ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావు? సచ్చిన సంఘానికి నువ్వు వెళ్తున్నావా? మనుషులు అక్కడ చచ్చిపోయారు. ఆత్మీయంగా వాళ్ళకి ఏమనిపించడంలా. ఎంత పోట్లాడుకోండి, ఎంత తిట్టుకోండి, ఎంత కక్షలు తీర్చుకోండి, ఏమనిపించడంలా. ఆ స్థితిలో నువ్వు ఉన్నావమ్మా అంటే ఆత్మీయంగా నువ్వు మరణించావు. జాగ్రత్త, మారు మనసు పొందు, తిరిగి రమ్మని దేవుడు సెలవిస్తున్నారు. ఈ సార్దీసు సంఘంలో మరి మంచోళ్ళు ఉన్నారంట. ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారు అపవిత్రపరచుకోకుండా వాళ్ళ వస్త్రములను
వాళ్ళ రక్షణను జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. పైకి భక్తిగా నువ్వు కనపడొచ్చమ్మా. ఇంట్లో నువ్వు ఎట్లుంటున్నావు? ఇంట్లో నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావా, లేతే గయాలి గంపగా ఉంటున్నావా? ఎట్లా ఉంటున్నావు? ఒక తల్లి ఉండాల్సినటువంటి ఆ యొక్క గుణాలు నీలో ఉన్నాయా? క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? ఇష్టానుసారంగా నీ నోటిని వాడుతున్నావా? ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు శపిస్తున్నావా? భయపడిస్తున్నావా? మర్యాద లేకుండా నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకోమ్మా. నువ్వు సంఘానికి ఎంత సిద్ధపడి ఎంత స్టైల్ గా వెళ్ళినా గాని దేవుడు చెప్తున్నాడు, సచ్చిన స్థితిలో ఉన్నావు. నీతి వస్త్రాలు లేవు నీకు. ఎవ్వరు కూడా నీ గురించి చెప్పనవసరం లేదు. నీ గురించి నీకే తెలుసు. నువ్వేం చేస్తున్నావు, ఎట్లా వెళ్తున్నావు, సంఘానికి ఎట్లా వెళ్తున్నావు, సంఘంలో ఆశీర్వాదకరంగా ఉంటున్నావా, నోరు తెరుస్తున్నావా, ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నావా, ఇతరులకి సహాయకరంగా ఉంటున్నావా? ఈ సంఘములోనే పవిత్రంగా ఉన్న వాళ్ళు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క సార్దీసు పట్టణము చాలా గొప్ప పట్టణం అంట. అది చాలా గొప్ప పట్టణము. వస్త్రాలు ఆశ ఇయే. మరి వాళ్ళు క్రియలు చెడ్డవి. వస్త్రాలు అపవిత్రపరచబడి ఉన్నాయి, కానీ మంచోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు మంచోళ్ళని నువ్వు పరిచయం చేసుకుంటావా? మంచోళ్ళతో ప్రార్థన చేయించుకుంటావా? లేకపోతే వాళ్ళకి దూరంగా ఉంటావా? అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే పట్టుకుంటారు నన్ను పారిపోతున్నావా? ఒక దినమున మనం ఏడవలసి ఉంటది. తరువాత సంఘము చదువమ్మా. 3వ అధ్యాయము 7 నుండి చదువమ్మా. 7 నుండి 12 వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనూ నీ కిరీటము నపహరింపకుండా నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. చాలమ్మా. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు ఇది మంచి సంఘము. చూసారా? మరి నీ క్రియలను 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. యేసయ్య తలుపు తెరిచినప్పుడు ఎవ్వరు కూడా మూయలేరు. పరలోకానికి నిన్ను రమ్మని ఆయన ఆహ్వానించేటప్పుడు
ఏ శక్తి కూడా ఆ తలుపును మోయదు. ఎందుకు? నీకున్న కొంచెము భక్తిలో నువ్వు యథార్థంగా ఉన్నావు. చూసారా, పెద్ద భక్తి ఉండాలని దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. నువ్వు రక్షణ పొంది నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ పెద్ద ప్రసంగాలు నువ్వు చేయనవసరం లేదమ్మా. ఇంట్లో కూర్చొని మొరపెట్టు, ప్రార్థనలో ఉండు, విజ్ఞాపనలు చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. అమ్మో భయము, అమ్మో భయము, ఇంకా నేను పరిపూర్ణం కాలేదు, ఇంకా నేను సిద్ధపడాలి. ఎప్పుడు దాకమ్మా నువ్వు సిద్ధపడేది? ఎప్పుడు నువ్వు నోరెప్పి ధైర్యంగా మాట్లాడేది? ఈ సంఘం అయితే కొంచెము భక్తి నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగనలేదు. బొంకలేదు, నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు. అందుకని నేను నీ ఎదుట ద్వారం తెరిచాను. నేను తెరిస్తే ఎవరు మోయలేరు. ఆయన గుప్పిల్ని విప్పి నిన్ను ఆశీర్వదిస్తుంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. మరి 11వ వచనము, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండినట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. విడిచిపెట్టద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రార్థన యందు వాక్య పఠనమందు నిర్లక్ష్యంగా ఉండద్దు. నీ హృదయంలోకి ఏమేమి వస్తున్నాయి? లోకం వస్తుందా? పాపం వస్తుందా? జాగ్రత్తగా నువ్వు ఉండు. నీ యొక్క కిరీటాన్ని ఎవరు కూడా దొంగిలించకూడదు. నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. తెలుసమ్మా, పరలోకంలో నుండి ఒక క్రొత్త పట్టణము దిగబోతుంది. నూతన యెరూషలేము అది. దాంట్లో నిన్ను ఉంచుతాడంట. ఎటువంటి మన కోసము దేవుడు దాచి ఉంచి ఉన్నాడో చూడండి. ఆయన్ని ప్రేమించు వారి పట్ల ఆయన ఉద్దేశాలు గొప్పవి, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కానటువంటివి. ఆ ఈవులు దేవుడు దాచిపెట్టి ఉన్నాడంట, నీకోసరం నాకోసరం. ఏమంటున్నాడు? నమ్మకంగా ఉండమ్మా, నువ్వు నీ భక్తిలో నమ్మకంగా ఉండు. వేషధారణ భక్తి వద్దు, శక్తి లేని భక్తి వద్దు, వ్యర్థము. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. అటువంటి భక్తి వద్దు. లోతైన భక్తి, స్థిరమైన భక్తి. మారు మనసు పొందు. ఎప్పుడో మారు మనసు పొందానని నువ్వు గప్పాలు కొట్టుకుంటున్నావేమో. ఎట్లా పడిపోయావు నువ్వు? మళ్ళీ తిరిగి రా, మారు మనసు పొందు అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు వింటున్నావమ్మా? వింటున్నావా? 10వ వచనంలో 3:10లో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూని వాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. వస్తున్నాయా? లోకమంతటా శోధన కాలం వచ్చిందా? వచ్చింది. లోకంలో ఎంత మంది క్రైస్తవులు శోధింపబడుతున్నారు, హింసింపబడుతున్నారు. వింటానే ఉన్నాము కదమ్మా. ఇక్కడ పాస్టర్ని చంపేశారు, అక్కడ పాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి మరి వాక్యము ఆరాధన జరుగుతుండగా పాస్టర్ గారిని పట్టుకొని కొట్టారు.
ఆడోళ్ళొచ్చి పాస్టర్ గారిని కొట్టారంట. ఎంత అన్యాయం జరుగుతుంది. అటువంటి సమయాల్లో నేను నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. వస్తాయని చెప్తున్నాడు, రావు అని చెప్పడం లేదు. వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నిలబడు, నా కోసరం వంకద్దు. ఎంతమంది ఇంకా అబద్ధాలు ఆడుతున్నారమ్మా? ఎంతమంది నోటికి కంట్రోల్ లేకుండా ఉంటున్నారు ఇంట్లో? ఎట్లా ఉంటున్నావు? ఒక పరిశుద్ధురాలైనటువంటి స్త్రీగా ఉంటున్నావా, యెజబెల్ లాగా ఉంటున్నావా ఇంట్లో? జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఏమొస్తుంది, పెద్ద రాక్షసి, నోరిప్పిందంటే ఎవరు కూడా ఆమె ముందు నిలవలేరు అనే సాక్ష్యం నువ్వు సంపాదించుకున్నావా? నీ ముందు బాగా మాట్లాడచ్చు, నీ వెనక ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకో. నిన్ను గమనిస్తున్నారు అందరూ. రక్షణ పొందాను అని నువ్వు చెప్పచ్చు, లేకపోతే సేవ చేస్తున్నానని చెప్పచ్చు. నీకు దేవుడు పిలుపు ఉందా? దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు పిలవకుండా నువ్వు దేవుడు పిలిచినట్టుగా చేస్తే సాతానుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు కాదు. అప్పుడు నువ్వు సంఘంలో ఒకలాగుంటావు, ఇంట్లో ఇంకొకలాగుంటావు. జాగ్రత్తగా ఉండాల. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? జాగ్రత్తగా ఉండు. ఆఖరి వరకు కూడా నువ్వు పోగొట్టుకోవద్దు నీ రక్షణని. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎవరు కూడా నీ కిరీటమును దొంగిలించకూడదు. ఏ విషయంలో కూడా నువ్వు లొంగడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము మంచి సంఘము. ఆ సంఘము గురించి దేవుడు చెప్తున్నాడు, ఆఖరి వరకు నువ్వు నమ్మకంగా ఉండు. నీ యొక్క రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా, పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నట్టు కూడా నీకు తెలియదు. ప్రతిసారి ఈ అధ్యాయాలు 2, 3 ప్రకటనను మరలా చదువమ్మా. ప్రసంగం విను. పోయిన వారం చెప్పిన ప్రసంగం, ఈ వారం చెప్పిన ప్రసంగం విను. ఈ సంఘాలకి, ఈ సంఘం గురించి చెప్పారు గాని ఇప్పుడు మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లున్నావు? సంఘానికి వెళ్తున్నావు, ఎట్లున్నావు? నీకున్న భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నేను చేస్తే ఏముంది అని నువ్వు వాటి వెనకాల దాక్కొని ఉండద్దమ్మా. వాళ్ళు నరకానికి వెళ్తే నువ్వు కూడా నరకానికి వెళ్తావా? వాళ్ళు నామకార్థంగా జీవిస్తున్నారు, నువ్వు కూడా అట్లాగే జీవిస్తావా? దేవుడి దగ్గరకు కూడా వెళ్ళి అట్లాగే మాట్లాడతావా? అసలు నోరు విప్పడానికి కూడా ఉండదు. అంత ప్రభావం కలిగినటువంటి దేవుడా, వెలుక్కి నువ్వు నిలబడగలవా? నీ పాపాలన్నీ కనిపిస్తుంటాయి అక్కడ. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందు. ఎప్పుడో నేను మారు మనసు పొందానని నువ్వు తృప్తి పడద్దు. ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు? జాగ్రత్తగా ఉండు. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము కొద్ది భక్తి శక్తి కొంచెమైనా గాని నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉండాలమ్మా మనము. సరే, ఆఖరికి చదువమ్మా. 3వ అధ్యాయము 14 నుండి 20 వరకు చదువమ్మా. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును,
దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ లవోదికయలో ఉన్న సంఘం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనము 3:15. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నీవు లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. భక్తి కలిగి లేవు, అటు భక్తిగా లేవు, అటు పూర్తిగా లోకంలో కూడా వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయావు. దేవుడు అంటున్నాడు, అటువంటి వాళ్ళని నేను వాళ్ళ ఉమ్మి వేసేస్తున్నాను. ఎట్లా ఉన్నామమ్మా? ఈ లవోదికయ సంఘము చాలా, ఈ యొక్క దేశము పట్టణము చాలా గొప్ప పట్టణం అంట. వాళ్ళు అక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి, చాలా డబ్బు కలిగిన వాళ్ళు. వీళ్ళు చాలా ఏమనుకున్నారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మా ఇంట్లో సమృద్ధి ఉంది, మేము ఇల్లు కట్టుకున్నాము, కారు కొనుక్కున్నాము, ఎంతో దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఇవన్నీ కలిగినాయి కాబట్టి దేవుడు ఆశీర్వాదం అని అనుకోవద్దమ్మా. ఎప్పుడు నువ్వు దేవుడు ఆశీర్వదిస్తున్నాడని నువ్వు చెప్పగలవు నీ హృదయము సరిగ్గున్నప్పుడు. వీటితో నువ్వు తృప్తి పడిపోయి దేవుడు మమ్మల్ని దేవుడు మాతో ఉండకపోతే మాకు ఇంత ఆశీర్వాదం వస్తుందా అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు నీ హృదయమును నువ్వు మారిందా? వాటిల మీదే నువ్వు ఆశ పెట్టుకొని శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. వీటితో నువ్వు తృప్తి పరచబడుతున్నావా? ఇవి ఉన్నాయి కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు తలంచున్నావా? కాదు, నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు. ఈ యొక్క లవోదికయ ఆ యొక్క పట్టణము ఎంతో ఎంతో గొప్ప పట్టణం అంట. ఎందుకంటే అక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంటది. వాళ్ళు చాలా 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 గర్విష్ఠులైపోయారు. ఏంటి, మేమింత గొప్పోళ్ళము. సంఘములోకి వచ్చే వాళ్ళు కూడా చాలా గొప్పగా ఉంటారంట. అక్కడ ఆ పట్టణంలో, అంత గొప్పగున్న పట్టణంలో నీళ్లు సరిగ్గా ఉండవంట. నీళ్లు లేవు ఆ పట్టణానికి. కాబట్టి ఎక్కడి నుండో వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి కదా, అక్కడి నుండి ఎట్లా ఆ ఊట, వేడిగా నీళ్ళొచ్చే ఊటలు ఉన్నాయి, ఆ ఊటల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పైప్స్ లాగా, పెద్ద పెద్ద పైప్స్
నీళ్లు అక్కడ నుండి వేశారంట. వాళ్ళ పట్టణంలోకి నీళ్లు తిన్నగా ఆ ఊటలో నుండి తిన్నగా రావాల. అంత దూరం నుండి వచ్చే నీళ్లు ఏమైపోతున్నాయమ్మా? నులువెచ్చగా అయిపోతున్నాయి అంట. అటు చల్లగా ఉంటే పోనీ కనీసం చల్ల నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఫ్రిడ్జ్లో నుండే తీసి చల్లగా నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు. వేడి వేడి కాఫీ తాగే వాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం చల్లబడి అటు ఇటు కాకుండా ఉంటే ఎందుకు పనికిరాదు. ఈ యొక్క సంఘము, ఈ పట్టణస్థులు అట్లాగా నులువెచ్చని స్థితిలో ఉన్నారు. అక్కడ నీళ్లు కూడా నులువెచ్చని నీళ్ళంట. అంత పెద్ద గొప్ప పట్టణమైనప్పటికీ అక్కడ నీళ్లు లేవు. కానీ ఇక్కడ ఏమని ఉందంటే, నీవు 17వ వచనము, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. దేవుని దృష్టికి నువ్వు ఇట్లున్నావని నీకు తెలుసా? దిగంబరత్వం అంటే నీతి వస్త్రాలు నీకు లేవు. ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో, ఏదెను తోటలో ఆదాము అవ్వ ఎప్పుడైతే వాళ్ళ యొక్క శరీరము ఎటువంటి వెలుగుతోటి కప్పబడి ఉన్నదంటే, వెలుగు వస్త్రం వలె వాళ్ళు వేసుకొని ఉన్నారు ఏదెను తోటలో. కాబట్టి వాళ్ళకి సిగ్గు అనేది తెలియలేదు. ఆ వెలుగు ఎప్పుడు పోయిందమ్మా? ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో వెంటనే ఆ వెలుగు మాయమైపోయి ఆ శరీరము బయటపడ్డది. ఎట్లా పడ్డది? వస్త్రములు లేనట్టుగా బయటపడ్డది. చూసారా? అప్పుడు వాళ్ళకి సిగ్గు తెలిసింది. అట్లాగే ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, ఎప్పుడైతే పాపం చేస్తావో, దేవుని దృష్టికి నువ్వు దిగంబరిగా కనిపిస్తావంట. నువ్వు చక్కగా బట్టలేసుకొని వెళ్ళి దేవుని మందిరంలో కూర్చోవచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు దిగంబరిగా వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుందంట. మంచి బట్టలు వేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, గాని నువ్వు ఎట్లా కనిపిస్తావు? దౌర్భాగ్యురాలుగా, దరిద్రురాలుగా, గ్రుడ్డిదానిగా, దిగంబరిగా నువ్వు కనిపిస్తావంట. నువ్వేమనుకుంటున్నావు? నేను చాలా గొప్ప ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కొదువు లేదా అన్నట్టుగా నువ్వు ఉంటున్నావు. దేవుని దృష్టికి నువ్వు దిగంబరిగా ఉన్నావంటే ఎంత సిగ్గమ్మా! ఆ యొక్క రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నావా? నీ కక్షలతోటి, పోట్లాటలతోటి, సాధింపులతోటి ఆ రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? నేను చక్కగా బాగున్నానని నువ్వు అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. కాటుక అంటే కళ్ళకి పెట్టుకుండే కాటుక కాదమ్మా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐ ఆయింట్మెంట్ అని ఉంటది. ఆయింట్మెంట్. ఈ పట్టణస్థులు ఈ యొక్క కంటికి పూసుకుండే ఆయింట్మెంట్ తయారు చేస్తారంట. అది చాలా మంది కళ్ళు బాగైనాయి అంట. కాబట్టి వాళ్ళ గర్వము. దేవుని అంటున్నాడు, ఆయింట్మెంట్ కాదు, నా ఆయింట్మెంట్ నువ్వు కొనుక్కో. నేనిచ్చేటువంటి ఆత్మీయ కళ్ళు నువ్వు విప్పు, నా దగ్గరికి రా, నేను నీకిస్తాను ఆయింట్మెంట్. కళ్ళకి పూసుకో. నీ కళ్ళు ఎంత అపవిత్రంగా ఉన్నాయి,
నీ చూపులు ఎంత అపవిత్రంగా ఉన్నాయి, నువ్వెంత ఆత్మీయంగా గురుడ్డితనంలో ఉన్నావు. నా దగ్గరికి రా, నీ కన్నులకు కాటుక నా యొద్ద కొను, ఆయింట్మెంట్ నా దగ్గరికి రా, కొనుక్కో. మరి బంగారము, లోకరీతమైన బంగారముతోటి నువ్వు తృప్తిపరుస్తున్నావేమో, నేనిచ్చే బంగారము అది శుద్ధ సువర్ణము. నా దగ్గర నువ్వు తీసుకో, కొనుక్కో. చూసారా, ఈ సంఘపు వాళ్ళు గురుడ్డితనంలో ఉన్నారంట. ఎంత నువ్వు వింటున్నావు వాక్యము, ఎంత వాక్యం వింటున్నావు. చెవుటి దానిగాను గ్రుడ్డి దానిగాను ప్రతి వారము వెళ్ళి వాక్యం వినేసి వస్తుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నువ్వు ఎంత గురుడితనంలో ఉన్నావు. తెరువు, కళ్ళు తెరువు అని దేవుడు చెప్తున్నాడు. నా కాటుకను నువ్వు తీసుకో, నాకు ఆయింట్మెంట్, కళ్ళకి పూసుకునే ఆయింట్మెంట్ నేను ఇస్తా. నా రక్తం పూసుకో, నీ కళ్ళకి పరిశుద్ధపరచుకో నీ కళ్ళని. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడినదే. చూసారా, కాబట్టి నీ కన్ను ఎట్లుందమ్మా? దేన్ని పడితే అది ఆశిస్తున్నావా? ఏది చూస్తే అది కొనుక్కుంటున్నావా? అది నీకుండాలా? పక్కింటోళ్ళు ఏదన్నా కొనుక్కుంటే వెంటనే నాకు కూడా ఉండాలా? వాళ్ళలాగా కాదు, వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువ ఖరీదుతో నేను కొనుక్కోవాలా. సొసైటీలో నేనే ఫస్ట్ నిలబడాలా అన్ని విషయాల్లో. నా ఇల్లు ఇట్లుండాలా, నా కారు ఇట్లుండాలా, నా వస్త్రాలు ఇట్లుండాలా. నా పిల్లలు అందరు వస్త్రాల కన్నా స్పెషల్ వస్త్రాలు నేను ఎక్కడి నుండో తెప్పించి వాళ్ళకి ఇస్తే సొసైటీలో మరి వాళ్ళు గొప్పగా కనపడాల నా పిల్లలు. ఇదేనా నీ ఆశ? నీతి వస్త్రాలు నా బిడ్డకి లేవు ప్రవ్వా, పాపంలో కొట్టుకొని పోతుంది ప్రవ్వా. తల్లిగా నా బాధ్యత నేను చేయలేదు ప్రవ్వా, నేను మొరబెట్టలేదు తండ్రి. వేకువ జామునే లేచి మొరపెట్టు, కన్నీరు కార్చు అని చెప్తే నేను వినలేదు ప్రవ్వా అని ప్రార్థన చేయాల్సిన నీవు నీ బిడ్డల విషయంలో ఏ రీతిగా వాళ్ళని దుర్మార్గుని కంట్లో పడేటట్టుగా నువ్వు సిద్ధపరుస్తున్నావా? 10, 11, 12 సంవత్సరాల పిల్లని నువ్వు ఆభరణాలతోటి అలంకరించి మంచి వస్త్రాలు వాళ్ళకేసి లిప్స్టిక్లేసి నువ్వెంతో ముద్దుగా మురిసిపోవచ్చు. చూస్తాడు దుర్మార్గుడు, ఏం చేస్తాడు? ఓర్వలేనటువంటి వాడు వచ్చి చంపేస్తాడు. ఈ మధ్య హైదరాబాద్ లో కుక్కటిపల్లిలో ఒక 10 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరు, వాళ్ళింట్లో తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. వాళ్ళకున్న తమ్ముడు గబులు, తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి ఎక్కడికో వెళ్ళాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉందంట, 2వ అంతస్తులో ఉందంట ఆ ఫ్లాట్. ఎట్లా వచ్చారో ఇద్దరు వచ్చి ఆ అమ్మాయిని కత్తి తీసుకొని 15 సార్లు ఎన్నో సార్లు పొడిసేశారంట. ఇప్పుడు అది జరుగుతుంది హైదరాబాద్ కుక్కటిపల్లిలో, కేసు జరుగుతుంది. అమ్మాయి ఫోటో చూస్తే ఎంత చక్కగుంది, ఎంత చక్కని బట్టలు, చక్కని ఆభరణాలు ధరించుకొని ఉంది. మరి అట్లా ఉంటే దుష్టుడు దుర్మార్గుడు ఊరుకుంటాడమ్మా? ఆశపడ్డా నీ పిల్లలు చాలా అందంగా ఉండాలా, చాలా ఆకర్షణీయంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, కాపాడుకో నీ బిడ్డల్ని. ఇది భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి ఈ లోకంలో నీ బిడ్డని నువ్వు ప్రార్థనలతోటి కప్పుకోవాలా. నీ బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండాల. పిల్లల్ని పెంచడము
ఎంత కష్టమైపోతుంది. పిల్లల అమాయకులు, వాళ్ళకేం తెలీదు. చిన్నప్పటి నుండి నువ్వు వాక్యం నేర్పిస్తున్నావా లేకపోతే లోకం నేర్పిస్తున్నావా? ఇక్కడ ఎట్లాంటి కాటుగా వాళ్ళు తయారు చేసి ఎంత మురిసిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నేనిచ్చు కాటుక నువ్వు కొనుక్కో, నా దగ్గర నీ బంగారాన్ని కొనుక్కో. 19వ వచనము, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎన్నిసార్లు దేవుడు మారు మనసు పొందు, మారు మనసు పొందు అని ఈ సంఘాలకి చెప్తున్నాడమ్మా. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. నువ్వు వాక్యం వింటున్నావంటే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని తడుతున్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నువ్వు కింద కూర్చో అండమ్మా, నా బిడ్డ నాతో పాటి సింహాసనం మీద కూర్చోవాలా. ఎంత అధికారాన్ని నీకు దేవుడిస్తున్నాడు. వాడుకుంటావా, పోగొట్టుకుంటావా? లోకానికి అమ్మేసుకుంటావా? లోకంలో పడిపోయి నువ్వు మర్చిపోతావా దేవుణ్ణి? నీ కొరకు తడుతున్నాడు. నీ కొరకు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి నీ కొరకు రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం అంతా నేను కడుక్కోమని చెప్తున్నాడు. వెళ్ళు, ఆయన పాదాల మీద పడు. అయ్యా, నీ రక్తం తోటి నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. రక్షణ పొందాను, మారు మనసు పొందాను, పడిపోయాను, మరొకసారి మారు మనసు పొందమని మీరు చెప్తున్నారు కదా. చూసారా, మన ఓర్పు, మన సహనము ఎంతున్నా గాని అయినను నిన్ను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చూసారా, అయినను నేను సంతోషంగా లేను, అయినా గాని నేను నీకు చెప్పబోతున్నాను. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేశావు. చూసావా, నీ క్రియలను సరిగ్గా చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. లేనట్లయితే దీపస్తంభాన్ని నేను తీసేస్తాను, నీకున్న వెలుగును నేను తీసేస్తున్నాను. ఎన్నిసార్లు దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఆయనను నేను ఒకటి నింద మోపబోతున్నాను. మరలా చదవండమ్మా. ఈ 7 సంఘాల గురించి చదివి, ప్రభువా నేను ఎటువంటి సంఘానికి వెళ్తున్నాను, నాయన అట్లా ఉన్నాను, ఇదిగో ఈ సంఘంలో ఉన్న వారిలాగా ఉన్నానా? రాకడ బహు సమీపంగా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్లు, ఆ సిలువ యొద్దకెళ్ళు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నీతి వస్త్రాలు నీకిచ్చి తన బిడ్డగా నిన్ను చేసుకొని తన సింహాసనం పక్కన కూర్చుండబెడతాడంట. అట్లా చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఆయన చైరు నీకు ఇస్తాడా? లోపలికి రానిస్తారా? కానీ దేవుడు అంటున్నాడు, నా తలుపులు నీ కొరకు తీసి పెట్టాను, ఎవ్వరు ముయ్యలేరు. నీకు ఇష్టం ఉంటే వస్తావు, కష్టం ఉంటే రావు, సాకులు చెప్తా ఉంటావు, ఆన్ చేస్తావు, ఆన్లైన్ లో ప్రార్థన జరుగుతుంటే ఆన్ చేస్తావు, నీకు ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో ముచ్చట్లు పెట్టుకుంటావు, లేకపోతే పనులు చేసుకుంటుంటావు. ఏమా, దేవుడు నీకు తరుణాలు ఇస్తున్నాడు. ఎట్లా నువ్వు వాటిల్ని వాడుకుంటున్నావు? ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండమ్మా. దేవుడు నీతో మాట్లాడా?
ఇంకా కూడా నీ మనస్సాక్షి కలిగి నువ్వు ఉంటున్నావా? మనస్సాక్షి చనిపోయిందా? నువ్వు కొంతమందికి దేవుడు చెప్తున్నాడు, నీ ఓర్పు నీ సహనం అన్ని నాకు తెలుసు, అయినా ఒక నింద నీ మీద మోపబోతున్నాను. మొదటి క్రియలు నీలో లేవు, మొదటి ప్రేమ నీలో లేదు, పరిశుద్ధత నీలో లేదు. ఇవన్నీ ఉన్నట్లయితే నా సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాను, మంచి నీతి వస్త్రాలు నీకు ఇస్తాను. రాజులకు రాజైన బిడ్డ ఎట్లా ఉంటదమ్మా? రాజు కుమార్తెగా ఉండాలని దేవుని ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, మీ యొక్క కాటుక మాకు అవసరము. మా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి ప్రభువా, పరసంబంధమైన విషయాలు మేము నేర్చుకోవడానికి. ప్రభువా, ఈ లోకంలో ఉన్నాము, లోకంలో అన్ని కనబడుతున్నాయి, అన్ని ఆకర్షణలు ఉన్నాయి. వీటిల్ని కాదని పరలోకంలో ఏమున్నాయో వాటిల్ని మేము పొందుకోవడానికి, మేము నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించుకోవడానికి సహాయం దయచేయండి. నా దయగల ప్రభువా తండ్రి, మరి ఎంత చక్కని వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో తలుపు యొద్ద తట్టుచున్నాను, తలుపు తీయి, ఇంకెన్నాళ్ళు నువ్వు మూసుకొని ఉంటావు, నేను లోపలికొచ్చి నీ అపవిత్రత అంతా తీసేస్తాను. ఒప్పుకో, తప్పు ఒప్పుకో అని మీరు సెలవిస్తున్నారు. నీ క్రియలో మార్చుకో. నిన్ను నిందించబోతున్నాను ప్రభువా, వద్దు తండ్రి. మీరు నిందించినట్లయితే మేమేమైపోతాము? మీరు దాటిపోతే మేమేమైపోతాము? నా దయగల్ల తండ్రి, మేము జాగ్రత్తగా ఉండడానికి కృపనీయండి. నా ప్రభువా, ప్రతి బిడ్డని దర్శించమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డ నమ్మకంగా ఉండడానికి సహాయమును దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.